ఎందుకు నవ్వుతున్నావు? ఏం లేదు, చిన్న జోక్. ఓకే, ఈసారి ఎందుకు నవ్వుతున్నావు? విక్రమ్ భలే ఫన్నీ కదా నిఖిల్, చూడు. అంత ఫన్నీయా? ఇయ్యి నాకు ఒకసారి. అమ్మ పులిహోర నాయాల విక్రంగా. నువ్వు విక్రమ్తో మాట్లాడకూడదు ఇప్పటి నుంచి. ఎందుకు మాట్లాడకూడదు అంటే మాట్లాడకూడదు. అదే ఎందుకు? పట్టుకో. అదంతా కాదు కానీ నీకు పృథ్వీకి బ్రేకప్ ఎలా అయిందో తెలుసా? ఎందుకు? ఒక్కసారి అది చూడు. ఎందుకు నవ్వుతున్నావు? ఏం లేదు, చిన్న జోక్. ఆ జోక్ ఏంటో చెప్తే మేము నవ్వుతాం కదా. నిఖిల్ భలే ఫన్నీ కదా పృథ్వీ, చూడు. పులిహోర నాయలగాడు. నువ్వు నిఖిల్తో మాట్లాడక పూజ. ఎందుకు? మాట్లాడద్దంతే. అదే ఎందుకు? వాడిని బ్లాక్ చేయి ఇప్పుడు. పృథ్వీకి మన ఇద్దరం మాట్లాడుకోవడం ఇష్టం లేదు నిఖిల్. అవునా? మీ ప్రేమ కోసం మన ఫ్రెండ్షిప్ని త్యాగం చేయడం నాకు ఇష్టమే. అసలు పృథ్వీ ఎందుకు ఇలా చేస్తున్నాడో నాకు ఇంకా అర్థం కావట్లేదు. చెప్పాగా, మీ ప్రేమ కోసం శూన్యంలోకి వెళ్ళి సన్యాసం తీసుకోవడం కూడా నాకు ఇష్టమే. బాయ్. కానీ నిఖిల్ మళ్ళీ ఆ పులిహోర నిఖిలాడేనా? మొన్నే కావాలని బ్లాక్ చేయమని చెప్పా. నేనేదో మేము చూస్తూ నవ్వుతున్నా పృథ్వీ. మళ్ళీ వాడేమో అనుకున్నా. నువ్వు మారిపోయావు పృథ్వీ, మారిపోయావు. బాయ్. పూజ బొక్కలే. పృథ్వీ ఇందాక అన్నదానికి సారీ. మా బుజ్జిని ఇంకా పోతే అర్థం చేసుకుంటారులే. కూర్చో. ఎందుకు నవ్వుతున్నావు? నిఖిల్ కాదులే. ఇప్పుడు వాని గురించి అడిగిండు. నువ్వు మారిపోయావు పృథ్వీ, మారిపోయావు. సైకో ముఖం నానా. ఇదేంటి ఇంత ఫాస్ట్గా వచ్చేస్తుంది? కొంచెం ఓవర్ యాక్షన్ చేద్దాం. గాలి వానలా టింగ్ 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 వచ్చేస్తుంది. ఈ అమ్మ దెక్కూడదు రాబోయ్. ఏం దెక్కలేదు. మాట్లాడదా? ఆ బొక్కలే మాట్లాడదా? పూజ ఏమైంది పూజ? పృథ్వీ నాతో సరిగా మాట్లాడట్లేదు. ఎందుకు? ఏమో అంత పిచ్చి బిహేవ్ చేస్తుండు. అవునా? నువ్వు బాధపడకు పూజ. నేను మీ ఇద్దరిని కలుపుతా. అయ్యో నా ఫోన్లో బ్యాలెన్స్ లేదా? నీ ఫోన్ ఇవ్వ ప్లీజ్. థ్యాంక్ యూ. నేను కాల్ చేస్తున్నావు. హలో అమ్మ వీడియో ఎత్తాడు. ఫోన్ కట్ చేద్దాం. కాల్ ఎత్తట్లేదు పూజ. నువ్వు బాధపడకు పూజ. నేను కలుపుతా. మళ్ళీ కాల్ చేస్తావు. మళ్ళీ కాల్ చేస్తున్నా. హలో. ఈ అమ్మ పని పాట లేనట్టుంది. పూకే కాల్ ఎత్తుండు. కాల్ కట్ చేస్తాడు పూజ. మళ్ళీ పూజ నువ్వు బాధపడకు. నువ్వు ఏడుస్తుంటే నాకు ఏడుపు వస్తుంది. పూజ నేను కలుపుతా మీ ఇద్దరిని. నాలాంటి ఫ్రెండ్ బతికే ఉన్నాడు పూజ. ఒక్క నిమిషం మళ్ళీ కాల్ చేస్తున్నావు. హలో ఎవర్రా నువ్వు? ఎర్రి ఇవ్వ కాశ్మీర్ కు మహారాష్ట్ర. ఓకే మళ్ళీ కాల్ కట్ చేస్తాడు పూజ. వాడు నా ఫోన్ కట్ చేయడం కాదు, నేనే వాడిని కట్ చేస్తా. పూజ నిన్నేమైనా ఇబ్బంది పెట్టుంటే సారీ నిఖిల్. నీకేమైనా ప్రాబ్లం ఉంటే నేనున్నా అని గుర్తుపెట్టుకో పూజ. నేనున్నా నీకు. బాయ్. పులిహోర కలిపేసా. అమ్మా అబ్బా ఓ. ఏమైంది నిఖిల్? నువ్వు పృథ్వీని ఏమన్నంటే నీకు మాట చెప్తా. ఏంటి? అదే నువ్వు పృథ్వీని ఏమనకూడదు. మరి పృథ్వీని ఏమన్నా చెప్పు. రియల్గా ప్రామిస్. లేపవా ప్లీజ్. మెల్లిగా. నిన్న రాత్రి నువ్వు ఫోన్ ఎత్తలేదని అబ్బా పృథ్వీ నన్ను కొట్టించాడు పూజ. రాస్కెల్, వాడి పని చెప్తా నాకు. పూజ అసలు అలా ఎలా చేస్తాడు? హలో, ఇంకా మీదట నువ్వు నాకు కాల్ చేయకు అంతే. నువ్వు ఇంకొకసారి నాతో మాట్లాడినా కలవడానికి ట్రై చేసినా అస్సలు బాగుండదు. అలా అయినా అన్నమాట. పోరా. నిఖిల్ ఇలా చేస్తాడని అనుకోలేదు విక్రమ్. నీకే ప్రాబ్లం వచ్చినా నేనున్నా పూజ. నేను చూసుకుంటా. ఓకేనా?